హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ముందుగా మనం మార్కెట్ ఎలా పెర్ఫార్మ్ చేసిందని మాట్లాడుకుందాం. దాని తర్వాత టెస్లా స్టాక్ గురించి మాట్లాడుకుందాం. టెస్లా స్టాక్ బబుల్ బర్స్ట్ అవుతదా? లేదంటే సేఫ్ సైడ్‌లో ఉందా? దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దెన్ ఆఫ్టర్ లాస్ట్‌లో నేను 3 స్టాక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. విచ్ ఆర్ లెస్ థాన్ $10. దే ఆర్ పెన్నీ స్టాక్స్ అండ్ దే హావ్ అప్‌సైడ్ పొటెన్షియల్. ఇట్ కెన్ డబుల్ మై మనీ అండ్ ఐయామ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దోస్ స్టాక్స్. సో, లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద మార్కెట్ టుడే. ఈరోజు మార్కెట్‌లో చూసినట్లయితే ఓన్లీ 2 సెక్టార్స్ మాత్రమే ఈరోజు గ్రీన్ పెర్ఫార్మ్ అయినాయి. విచ్ ఈస్ ఫైనాన్స్, విచ్ యూ కెన్ సీ హియర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ పెట్రోలియం అండ్ న్యాచురల్. యూ కెన్ సే బిజినెస్ అండ్ సర్వీసెస్ టూ, బట్ ఐ వుడ్ సే ఫినాన్స్ అండ్ పెట్రోలియం ఈస్ ద టాప్ 2 ఔట్ ఆఫ్ దిస్ సెక్టర్స్ టుడే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఏ సెక్టర్స్ బెనిఫిట్ అయినాయి, ఈరోజు మార్కెట్ ఎలా పెర్ఫార్మ్ చేసిందనేది దీన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. మీరు గాని దీన్ని చూసినట్టయితే ఆయిల్, వెనిజులా న్యూస్ వల్ల ఆయిల్ స్టాక్స్ అనేది అప్ సైడ్ ఎళ్తదని జెప్పి చాలామంది ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ద కాస్ట్ ఆఫ్ బ్యారెల్ ఆ ఆయిల్ కాస్ట్ ఆఫ్ బ్యారెల్ పర్చేస్ చేసి ప్రైస్ ఏదైతే ఉందో అది పెరగలేదు. కానీ ఆయిల్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో లైక్ షెవ్రాన్ గాని, ఫిలిప్స్ కానీ అండ్ ఎక్సాన్ గాని ఈ స్టాక్స్ కొద్దిగా పెరిగినాయి. ఎందుకంటే వెనిజులాలో ఒకప్పుడు ఈ కంపెనీస్ చాలా ఇన్వెస్ట్ చేసినియి. ఇప్పుడు ఆ మనీ అన్ని రీకూప్ చేసుకోపోతున్నాయి అని చెప్పి ఒక స్పెక్యులేషన్ ఉంది. వన్స్ ఈ కంపెనీస్ గాని రీకూప్ చేసుకుంటే దానివల్ల ఈ కంపెనీస్ చాలా బెనిఫిట్ అవుతాయి. అండ్ దే ఆర్ లైక్ $5 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు 2000స్‌లో అండ్ నౌ ఇట్స్ 2025. ఆ 5 బిలియన్ ఈస్ నౌ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ హండ్రె 15 to 30 billion dollars. And if the company's value is going to add like $10 billion is going to reflect in their portfolio. And right now the production is very less in Venezuela, but they have more oil mines, but the production is very less. For example, వాళ్ళ దగ్గర 300 బిలియన్ బ్యారల్స్ ప్రొడ్యూస్ చేసేంత కెపాసిటీ ఉంది. బట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఓన్లీ 3 మిలియన్. 300 బిలియన్ ఎక్కడ? 3 మిలియన్ ఎక్కడ? ప్రొడక్షన్ అంత లేదు. కానీ అవైలబిలిటీ ఎక్కువుంది. బట్ ఆ అవైలబిలిటీని వీళ్ళు క్యాప్చర్ చేసుకొని ప్రొడక్షన్ పెంచాలి అంటే ఇట్స్ టేక్ టూ మచ్ టైమ్. ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్ నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ ఇయర్. సో, ఎవెన్చువల్‌గా అది బిల్డ్ అవుతూ రావాలి. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఏ గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది? అది స్టెబిలిటీ ఉంటదా? ఉండదా? సో, ట్రంప్ ఓన్లీ లైక్ హి విల్ బి దేర్ ఇన్ లైక్ 3 ఇయర్స్. నెక్స్ట్ 3 ఇయర్స్ మాత్రమే ఉంటాడు. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత సడెన్‌గా వేరే గవర్నమెంట్ వచ్చి ఇది తర్వాత ఈ యూఎస్ కంపెనీస్‌ని మళ్ళీ కిక్ ఔట్ చేసినాయి అంటే దానివల్ల మళ్ళా ఎఫెక్ట్ అవుతది. మార్కెట్ అందుకని కొద్దిగా స్పెక్యులేటివ్‌గా ఆలోచిస్తున్నారు. హ్మ్. అందుకే ఆయిల్ బ్యారెల్ అనేది ప్రైస్ పెరగలేదు. బట్ స్టాక్స్ వాల్యూ మాత్రం పెరిగినాయి. సో, ఆయిల్ ప్రైస్ వేరు, స్టాక్స్ ప్రైజెస్ వేరు. 2 డిఫరెంట్. అందుకు ఆయిల్ ప్రైస్ ఏం పెరగలేదు. స్టాక్స్ మాత్రం పెరిగినాయి. ఆయిల్ ఇండస్ట్రీ స్టాక్ లైక్ పెట్రోలియం, స్టాక్ లైక్ విచ్ ఈస్ షెవ్రాన్ ఆర్ ఫిలిప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు గోల్డ్ ప్రైస్ కొద్దిగా డ్రాప్ అయింది. అట్ ద సేమ్ టైమ్ కాపర్ ఆల్ టైమ్ హై అయింది. సో, నేచురల్ గ్యాస్ కూడా పెద్ద బెనిఫిట్ ఏం లేదు. ఆల్మోస్ట్ 1.39% డౌన్ అయింది. అండ్ ఈరోజు ఎస్ఎంపీ 500 గాట్ ఆల్మోస్ట్ అగైన్ వెంట్ అప్ విచ్ ఇస్ 0.64% అండ్ ఆల్ టైమ్ హైలో ఉంది ఇప్పుడు ఎస్ఎంపీ 500. అండ్ నెక్స్ట్ 2 వీక్స్ కూడా ఇలానే రన్ అవుతది అని చెప్పి మార్కెట్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సో, ఈ వెనిజులా న్యూస్ చాలా మార్కెట్‌ని ఒక అప్‌సైడ్ వాల్యూలో డ్రైవ్ చేస్తుంది. ఎందుకు అంటే రీసెంట్‌గా ఈ వెనిజులా ప్రెసిడెంట్‌ని ఎవరైతే ముడురోని క్యాప్చర్ చేయటం ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ దట్ కెన్ ఓన్లీ డన్ బై యూఎస్. సో, అది మేము మాత్రమే చేయగలం అనే ఏదైతే ఉందో అది మార్కెట్‌ని కొద్దిగా డ్రైవ్ చేస్తుంది. బట్ అది ఎలా తెలుస్తుంది మార్కెట్‌ని అప్ సైడ్ ఎందుకు డ్రైవ్ చేస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ న్యూస్. ఎస్ఎంపీ 500 ఈస్ గోయింగ్ అప్ అండ్ విక్స్ దేర్ ఇస్ లిటిల్ బిట్ వాలటిలిటీ లైక్ 2.69% అప్ అయింది. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ ఇట్స్ మోర్ దెన్ 5-7% దెన్ మార్కెట్ ఈస్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ దిస్. 7% ఎళ్ళలేదు. 2% మాత్రమే పెరిగింది విక్స్. దాన్ని బట్టి మార్కెట్‌లో సెంటిమెంట్ ఎలా ఉందని చెప్పి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 5% మార్కెట్ ఈస్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 2 ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ నెగెటివ్ మార్కెట్ ఈస్ ఇన్ వెరీ పాజిటివ్. ఆ రకంగా చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఏ సెక్టర్స్ పెర్ఫార్మ్ చేసినాయి ఈరోజు అని చెప్పి చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసరికి టాప్ సెక్టర్ మీరు చూసినట్టయితే ఎనర్జీ ఆల్మోస్ట్ 2% గెయిన్ అయింది. ఫైనాన్షియల్స్ ఆల్మోస్ట్ 2% గెయిన్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మినరల్స్ గానీ, కమ్యూనికేషన్ గానీ ఇవన్నీ ఈరోజు గ్రీన్‌లో ఉన్నాయి. హెల్త్ కేర్ కొద్దిగా డౌన్ అయింది. టెక్నాలజీ కొద్దిగా డౌన్ అయింది. సో, మార్కెట్‌లో రియల్ ఎస్టేట్ కూడా కొద్దిగా పాజిటివిటీ చూపిస్తుంది. ఒకప్పుడు 2020లో ఉన్న ప్రైసెస్‌కి ఇప్పుడున్న ప్రైసెస్‌కి కొద్దిగా
హ్మ్. సిమిలారిటీ కనిపిస్తుంది. సో, ఇంకా అప్ టూ మచ్ అప్‌కెళ్ళలేదు, టూ మచ్ డౌన్‌కెళ్ళలేదు రియల్ ఎస్టేట్‌లో. బట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హౌస్ బై చేయాలనుకోండి. 2000లో 2020 టైమ్‌లో సేమ్ హౌస్ 500,000 ఉన్న హౌసు మొన్న 450కి, 400కెళ్ళి మళ్ళీ 500కి బ్యాక్ అయింది. సో, అంటే రియల్ ఎస్టేట్ ఈస్ లైక్ స్టేబుల్ రైట్ నౌ అనుకోవచ్చు. ఎందుకంటే సో, ట్రంప్ ఈస్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇంటూ యునైటెడ్ స్టేట్స్. సో, విచ్ విల్ డ్రైవ్ ద మార్కెట్ టు అప్‌సైడ్ బికాస్ lot of people want to build new apartments or new industries or new uh, warehouses and new ఫ్యాక్టరీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. సో, ఇదంతా మార్కెట్‌ని అప్ సైడ్‌కి డ్రైవ్ చేస్తది. సో, పర్టిక్యులర్‌గా రియల్ ఎస్టేట్‌ని. సో, నెక్స్ట్ చూసినట్లయితే మార్కెట్‌లో ఈరోజు ఎస్ఎంపీ 500లో మెయిన్ గెయినర్స్ ఎవరనుకుంటే వెల్‌రో ఎనర్జీ. సో, వెల్‌రో ఎనర్జీ అనేది పెట్రోలియం స్టాకు. సో, ఆబ్వియస్‌లీ ఈ న్యూస్ ఈ వెనిజులా న్యూసే డ్రైవ్ చేస్తుంది. అండ్ ఫిలిప్స్ గూడా పెట్రోలియం స్టాకే. అండ్ యాహ్! నేను లాస్ట్ 2 వీక్స్‌లో ట్రేడ్ డెస్క్ టీటీడీ స్టాక్‌ని ఐయామ్ వెరీ బుల్లిష్ అని చెప్పాను. సో, నేను లాస్ట్ వీక్‌లో మీరు గాని నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే నేను టీటీడీ స్టాక్ ఐయామ్ వెరీ బుల్లిష్ అని చెప్పాను. క్యాటర్‌పిల్లర్ ఐయామ్ వెరీ బుల్లిష్ అని చెప్పాను. యునైటెడ్ రెంటల్స్ ఐయామ్ వెరీ బుల్లిష్ అని చెప్పాను. అండ్ కావా ఐయామ్ వెరీ బుల్లిష్ అని చెప్పాను. లూలు లెమన్ ఐయామ్ వెరీ బుల్లిష్ అని చెప్పాను. నైకీ ఐయామ్ వెరీ బుల్లిష్ అని చెప్పాను. బట్ మీరు గాని రెగ్యులర్‌గా ఫాలో అయితే యూ గైస్ నో వాట్ ఐయామ్ టాకింగ్ అబౌట్. అండ్ రైట్ నౌ దీస్ స్టాక్స్ ఆర్ గోయింగ్ రియల్లీ అప్. సో, ఈరోజు ట్రేడ్ టీటీడీ ఆల్‌మోస్ట్ 6.7% అప్ సైడ్ వెళ్ళింది. సో, లూజర్స్ ఎవరని చూసినట్టయితే Eli Lilly, so and Dell and Domino's Pizza. Domino's Pizza is a very good stock. I'm bullish on the stock and I want to invest, but the price is too much right now. I would want to buy the stock around 350, not at 400. సో, అందుకే నేను ఈ స్టాక్‌ని యాడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి నాస్డాక్‌లో టాప్ గెయినర్స్ ఎవరు, టాప్ లాసర్స్ ఎవరు అని చూసినట్టయితే టాప్ గెయిన్ వచ్చేసరికి మెర్కాడో, మెర్కాడో ఐ డోంట్ నో వాట్ దిస్ కంపెనీ డూస్. బట్ నెక్స్ట్ వచ్చేసరికి షాపిఫై and MicroStrategy. MicroStrategy is almost 4 points. I am also spoke about MicroStrategy last week. లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే MicroStrategy ఐయామ్ వెరీ వెరీ బుల్లిష్ అని చెప్పాను. సో, MicroStrategy ఈరోజు 4% గెయిన్ అయింది. ఎందుకంటే బిట్‌కాయిన్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 3-4% గెయిన్ అయింది కాబట్టి. బిట్‌కాయిన్ ఆల్మోస్ట్ $93,000కి వెళ్ళింది. సో, అది బిట్‌కాయిన్ పెరిగిందంటే ఆటోమేటిక్ MicroStrategy పెరిగింది. దాంట్లో డౌటే లేదు. ఐ యామ్ ద వన్ ఆఫ్ ద పర్సన్ హూ బిలీవ్స్ బిట్‌కాయిన్ విల్ రీచ్ టు $1,000,000. So, if Bitcoin is reaching $1 million, MicroStrategy will also gain a momentum. So, that is the reason I am very bullish on MicroStrategy. And losers ఎవరని చూసినట్టయితే డైమండ్ బ్యాక్ ఎనర్జీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్టిలేషన్ ఎనర్జీ కార్పొరేషన్ అండ్ ఎనర్జీ స్టాక్స్ ఇవన్నీ. బట్ బ్రాడ్కామ్ ఆల్మోస్ట్ లూజింగ్ ఇట్స్ మనీ బట్ నథింగ్ టు వరీ ఆన్ దాట్. సో, బ్రాడ్కామ్ ఇస్ ఎ వెరీ గుడ్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసరికి డౌ జోన్స్‌లో గెయినర్స్ ఎవరు, లూజర్స్ ఎవరని చూసినట్టయితే షెవ్రాన్ ఆయిల్ స్టాక్, గోల్డ్‌మ్యాన్ సాక్స్ ఇస్ ఎ ఫైనాన్షియల్ స్టాక్, క్యాటర్‌పిల్లర్ ఐ టోల్డ్ యూ క్యాటర్‌పిల్లర్ విల్ ఐయామ్ వెరీ బుల్లిష్ ఆన్ క్యాటర్‌పిల్లర్ too. So, it's almost up 3% today. And Nike, I spoke about Nike too, and one point it's almost 2% up today. And United Health Group, I spoke about United Health Group and MX too. And these are the two stocks I spoke last videos, and these two stocks are also gaining some momentum today. And the biggest losers in Dow Jones is like Amgen, Coca-Cola, Johnson and Johnson, and it's not a big loss. It's only 2%. If it's down almost 10%, 5%, that is we have to scare about, but nothing to worry. So, this is what happened in the market today, guys. నెక్స్ట్ వచ్చేసరికి వి గోనా టాక్ అబౌట్ టెస్లా గురించి మనం మాట్లాడుకుందాం. టెస్లా ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్ లాస్ట్ వీడియోస్ మీరు చూసినట్టయితే ఐఎమ్ వెరీ బిరిష్ ఆన్ టెస్లా. సో, బికాస్ మీరు చూసినట్టయితే ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ $450లో ఉంది. దిస్ స్టాక్ షుడ్ బి అరౌండ్ 350 ఆర్ 280, నాట్ మోర్ దాన్ దాట్. If it is trading around 450, the revenue should be at least matchable to this stock. The revenue is not matching to the stock value. It is almost 1.4 to 5 trillion dollars market cap. And కానీ స్టాక్ ఫండమెంటల్స్ వచ్చేసరికి ఇట్స్ ఓన్లీ లుక్ లైక్ $800 to $900 million. ఐ మీన్ 800 to 900 బిలియన్ డాలర్స్ కంపెనీలా ఉంది. బట్ వాల్యుయేషన్ వచ్చేసరికి 1.5 ట్రిలియన్ ఉంది. సో, విచ్ ఇస్ నాట్ లిటరల్లీ మ్యాచింగ్. సో, అందుకు ఐఎమ్ వెరీ బేరిష్ ఆన్ టెస్లా. సో, టెస్లా సపోర్ట్ వచ్చేసరికి 430, రెసిస్టెన్స్ వచ్చేసరికి 500. అండ్ ఐ ఫీల్ లైక్ లెట్స్ చూద్దాం ఈ క్యాండిల్ గ్రీన్ ఈ ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అది అప్ సైడ్‌కి మూవ్ చేస్తదా, డౌన్ సైడ్‌కి మూవ్ చేస్తదా అనేది రేపు డిసైడ్ అయ్యిద్ది. సో, లెట్స్ సీ. హోప్‌ఫుల్లీ ఐఎమ్ రైట్. But I just want to watch this stock go down. And yeah, I mean, I was expecting
I don't want to, because if it's go down, I can buy the stock for very cheap. So that is the reason. And if you already have the stock in your portfolio, if you already in profit, try to see whether you want to sell it or keep it. But if you already in profit, you don't need to sell it. If you bought at this level, 400 level or 450 level, just be aware of this fundamentals and everything. But if you are a long term investor, no need to worry about the stock. నెక్స్ట్ వచ్చేసరికి మనం టెస్లా గురించి మాట్లాడుకుందాం కదా. టెస్లాలో నెగిటివ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఈరోజు. సో టెస్లా వాల్యుయేషన్ చూసినట్టయితే టెస్లా బబుల్ ఉంది. ఎందుకు అంటే స్కై హై వాల్యుయేషన్. సో ద వాల్యుయేషన్ ఇస్ టూ మచ్, ద పీ రేషియో ఇస్ టూ మచ్, బట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ దిస్ ఫండమెంటల్స్. నెక్స్ట్ వచ్చేసరికి కాంపిటీషన్ ఇస్ టూ మచ్ ఫర్ టెస్లా, అండ్ బీవైడీస్ ఆల్రెడీ బీట్ టెస్లా, అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ డ్రాపింగ్ ద ఈవీ వెహికల్స్. సో అండ్ ఎందుకంటే మనం సింపుల్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏఐ అనేది ఏఐ అనేది యూసేజ్ పెరిగింది. ఏఐ యూసేజ్ పెరిగిందంటే ఏం పెరుగుతది? ఎలక్ట్రిసిటీ పెరుగుతది. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పెరుగుతది. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పెరుగుతుందంటే ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ పెరుగుతాయి. ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ పెరుగుతుందంటే ద కాస్ట్ ఆఫ్ డ్రైవింగ్ ఈవీ వెహికల్ ఈస్ గోయింగ్ టు గో అప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్లాని ఫుల్ రీచార్జ్ చేసుకోవాలంటే $15-18 అవుతుంది. నెక్స్ట్ 3 to 5 ఇయర్స్‌లో అదే కార్‌ని ఫుల్ రీచార్జ్ చేసుకోవాలంటే ఇట్ విల్ బి కాస్టింగ్ అరౌండ్ $25-30. ఈ అది ఎంత 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 లాంగ్ డిస్టెన్స్ వెళ్తది టెస్లా? $30 వర్త్‌కి, లెట్స్ సే $25కి వెళ్ళిందనుకుందాం ప్రైస్ ఫుల్ రీచార్జ్. అది ఎంత లాంగ్ వెళ్తదంటే జస్ట్ గోయింగ్ టు గో 150 మైల్స్. మీరు తొక్కారంటే గట్టిగా. లేదు ఎకనామికల్‌గా డ్రైవ్ చేస్తానంటే మేబీ 200 మైల్స్. సేమ్ పెట్రోల్ కార్ కానీ, గ్యాస్ కార్ కానీ మీరు తీసుకున్నట్టయితే $10 మీరు $10 మీరు పెట్టి గ్యాస్ చేస్తే ఇట్ విల్ గో ఈజిలీ 120-180 మైల్స్. అదే $20 అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ ట్యాంక్ గ్యాస్ మీరు ఫుల్ ట్యాంక్ కొట్టారంటే $35-40 అవుతుంది. కానీ టెస్లా $20 ఇట్స్ గోనా గో ఓన్లీ 200. బట్ సేమ్ పెట్రోల్ కార్ ఫర్ $30 యూ గోనా గో 300-350 మైల్స్. ఎకనామికల్ డ్రైవ్ చేస్తే 350 మైల్స్ వెళ్తది. ఒకవేళ ఫుల్ స్పీడ్‌లో జింగ్ జింగ్ అని నడిపినట్టయితే 200-250 ఎళ్తది. సో, అందుకు టెస్లా రీచార్జ్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. సో, ద కాస్ట్ ఆఫ్ డ్రైవింగ్ ద వెహికల్ ఈస్ గోనా గో అప్. సో, అందుకు టెస్లా సేల్స్ ఈస్ గోనా గో డౌన్. ఎందుకంటే కాంపిటీషన్ బీవైడీ ఈస్ డూయింగ్ వెరీ గ్రేట్, అండ్ టెస్లా ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఇండియన్ మార్కెట్. ద ప్రెజెంట్ వాళ్ళ బ్రెయిన్స్ అన్నీ ఎక్కడ పెట్టారంటే రోబో టాక్సీస్ మీద పెట్టారు. ఆ రోబో టాక్సీస్ అనేది ఇట్స్ నాట్ గోనా గెట్ మచ్ ఇన్‌కమ్. ఎందుకంటే దే గోనా లూజ్ మనీ ఫర్ డూయింగ్ రోబో టాక్సీస్ బికాస్ దే వాంట్ టు గ్రాబ్ ద మార్కెట్, రైట్? మీరు మార్కెట్‌ని గ్రాబ్ చేసుకోవాలనుకుంటే మీరు చీప్ ప్రైసెస్ పెడతారు. అప్పుడు పీపుల్ అందరూ మీ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వన్స్ దే గాట్ అడిక్టెడ్ టు దిస్ ప్రొడక్ట్స్ దెన్ దే గోనా డ్రైవ్ ద ప్రైసెస్ అప్. సో, ఇది మార్కెట్ ఇలా వర్క్ అవుతది. సో, ఇలా వర్క్ అవుతుందంటే దాని ప్రకారంగా టెస్లా ఈస్ గోనా లూజ్ మనీ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో, అందుకు ఐయామ్ వెరీ బెరిష్ ఆన్ దిస్ స్టాక్. అండ్ ఎప్పుడు ఈ స్టాక్‌ని బై చేయొచ్చు అంటే ఎప్పుడైతే రోబో టాక్సీస్ మార్కెట్ క్యాప్ టెస్లాకి ఎక్కువ ఉంటది కంపేర్ టు ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ ఎవరికి ఎక్కువ ఉంది అనుకుంటే వేమోకి ఎక్కువ ఉంది. వేమో ఇస్ ద మార్కెట్ లీడర్ ఇన్ రోబో టాక్సీస్. వేమో గాకుండా టెస్లా అయితే ఎప్పుడైతే మార్కెట్ లీడర్ అవుతదో అప్పుడు ఐ యామ్ బుల్లిష్ ఆన్ టెస్లా. అంటిల్ థాట్ ఐ యామ్ వెరీ బెరిష్. అట్ ద సేమ్ టైమ్ రోబోస్ గురించి మాట్లాడుతున్నారు చాలామంది. అరే భయ్! రోబోస్ నువ్వు ప్రాపర్‌గా ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ఇలా డాన్స్ చేస్తున్నాను. లేదంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కుక్ చేస్తున్నాను. ఇలా థింక్ చేస్తున్నాను. ఇయన్నీ నేను చేస్తున్నాను. ఒక పర్సన్ ఇలా చేయటానికి ఇట్ టుక్ అట్‌లీస్ట్ డెకేడ్ ఆఫ్ డెకేడ్ టైం పడతది. ఇయన్నీ అర్థం చేసుకోవాలన్నా, చేయాలన్నా. రోబోస్‌కి నువ్వు ట్రైన్ చేస్తున్నా అంటున్నావు. బట్ అవి ట్రైన్ చేస్తావు. వాటికి అర్థమవుతది. బట్ కంటెంట్ అర్థమవుతది. బట్ ఇన్ రియాలిటీ ఫిజికల్‌గా అవన్నీ చెయ్యాలి అంటే ఇట్ విల్ టేక్ అనదర్ డెకేడ్. సో, రోబోస్‌ని నేను నెక్స్ట్ 7 ఇయర్స్ టైం పడతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, అందుకు ఐయామ్ నాట్ బుల్లిష్ ఆన్ టెస్లా. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఫండమెంటల్స్ చూసినా సరే, ఈవీ సేల్స్ చూసినా సరే ఇది ఓన్లీ Q1 దాకే ఉంది రిపోర్టు. సో, ఇక్కడ చూడండి. బీవైడీ ఒకప్పుడు ఈ 25% మార్కెట్ షేర్. ఇప్పుడు ఆల్మోస్ట్ 80%, 80-85% మార్కెట్ షేర్ ఉంది. ఇప్పుడు సారీ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి ఒకప్పుడు 25% ఉండేది. ఇప్పుడు సేమ్ ఈవీ సేల్స్ వచ్చేసరికి బీవైడీది వచ్చేసరికి ఆల్మోస్ట్ క్లోజ్ టు బీట్ టెస్లా ఇన్ Q 2024. నౌ ఇట్స్ ఆల్రెడీ బీట్. బీవైడీ చూడండి ఇక్కడ 416 మిలియన్ కార్స్. 416K కార్స్. ఇక్కడొచ్చేసరికి 323K కార్స్. సో, ఆల్రెడీ బీవైడీ బీట్ చేసింది టెస్లాని. సో, ఇంక నథింగ్ టు వరీ. ఇంకా బీవైడీ ఈస్ ద మార్కెట్ లీడర్. బీవైడీ సెల్లింగ్ మోర్ కార్స్, బట్ బీవైడీ వాల్యూ ఈస్ అరౌండ్ లైక్ $300 బిలియన్ మార్కెట్ క్యాప్. సీ టెస్లా ఈస్ స్కై రాకెట్. నెక్స్ట్ వచ్చేసరికి
నో, ఐయామ్ గోనా టాక్ అబౌట్ మోర్. ఇక్కడ చూసినట్టే సేల్స్ చూడండి. సేల్స్ పడిపోతున్నాయి. ఈవీ సేల్స్ పడిపోతున్నాయి. ఎందుకు అంటే ఏ గవర్నమెంట్ క్రెడిట్స్ ఇవ్వట్లేదు. ఏ గవర్నమెంట్ ఈవీ వెహికల్‌ని సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనందరం మర్చిపోయారింకా. అరే భాయ్! ఇక క్లైమేట్ చేంజ్ లేదు, బొక్క లేదు, బొషానం లేదు. పిచ్చ లైట్ తీసుకోండి ఇంకా. హ్మ్. ఎవరికి ఏ కార్లు కావాలంటే ఆ కార్లు కొనుక్కోవాలి. అంతే తప్ప మీరు ఇలా రిస్ట్రిక్షన్ పెట్టడం ఇష్టం లేదని చెప్పేసారు గవర్నమెంట్స్. ఇంకా ఎవడు కొంటాడు? పెట్రోల్ కార్లు అవైలబుల్ ఉంటే అలా పెట్రోల్ కార్‌కి, ఈవీ కార్‌కి పెద్ద తేడా ఏముందిరా భాయ్! నువ్వైనా చెయ్యి బెట్టి నడపాల్సిందే ఈవీ కార్‌లో. నేనైనా పెట్రోల్ కార్ నడిపేటప్పుడు నేనైనా చెయ్యి బెట్టి నడపాల్సిందే కార్‌ని. నువ్వు నిద్రపోతే తీసుకెళ్తదా అంటే తీసుకెళ్ళదు. ఆ రేంజ్‌కి రావాలంటే అటానమస్ లెవెల్ 5కి రీచ్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ అనదర్ 5 ఇయర్స్ టు 7 ఇయర్స్. సో, అందుకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ గ్యాసెస్. అండ్ ఇక్కడ చూసినట్టయితే టెస్లా మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే రెవెన్యూ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆటో సేల్స్. ఆటో సేల్స్ తగ్గిపోయినాయనుకోండి రెవెన్యూ తగ్గిపోతది. రెవెన్యూ తగ్గిపోతుందంటే ఆల్మోస్ట్ కా ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి కదండీ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ $19 బిలియన్ ఉంది. కాస్ట్ రెవెన్యూ $19 బిలియన్. దాంట్లో కాస్ట్ ఆఫ్ రెవెన్యూ టు బ్రింగ్ దట్ $19 బిలియన్ రెవెన్యూ దే ఆర్ స్పెండింగ్ $16 బిలియన్ రెవెన్యూ. సో, దే ఆర్ మేకింగ్ ఓన్లీ 3.2 బిలియన్ పర్ ఇయర్ దే ఆర్ మేకింగ్. రైట్ నౌ దాంట్లో నెట్ ప్రాఫిట్ ఏంటి? సో, దాంట్లో మా ఆపరేటింగ్ ఎక్స్‌పెన్స్ ఎంత అవుతుంది? 2.8 బిలియన్ అవుతుంది. సో, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత? 4.4 బిలియన్ అంటే 400 మిలియన్ డాలర్స్. దాంట్లో ద నెట్ ప్రాఫిట్ ఇస్ మన $400 మిలియన్. హియర్ ఆన్ హియర్ 2% మార్జిన్. సో, సో, ఇంత రెవెన్యూ క్రియేట్ చేసి వాళ్ళకొస్తున్న మనీ అంతా $400 మిలియన్. $400 మిలియన్ నాట్ బిలియన్ డాలర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. అది Q1 ఇప్పుడు Q3. Q1కి Q3 కంపేర్ చేద్దాం. Q1లో చూసినట్టయితే మన రెవెన్యూ అంతా 19 ఇక్కడ 28. సో, ఓకే. రెవెన్యూ పెరిగింది. బట్ కాస్ట్ ఆఫ్ రెవెన్యూ కూడా పెరిగింది. 16 నుంచి 23కెళ్ళింది. చూడండి. సో, ఆల్మోస్ట్ 8% ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ 12% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 400 మిలియన్ నుంచి 1.4 బిలియన్‌కి పెరిగింది. ఇక్కడ చూసినట్టయితే రెగ్యులేటరీ క్రెడిట్స్ ఒకప్పుడు టెస్లాకి ఎక్కువ మనీ ఎక్కడి నుంచి వచ్చాయంటే రెగ్యులేటరీ క్రెడిట్స్ నుంచి వచ్చాయి. ఎక్కడుండే Q1లో రెగ్యులేటరీ క్రెడిట్స్ ఆల్మోస్ట్ $600 మిలియన్ వచ్చాయి. ఇప్పుడు Q3కి వచ్చేసరికి 600 మిలియన్ కాస్త $400 మిలియన్ పడిపోయింది. అంటే లిటరల్లీ $200 మిలియన్ గాన్. గాన్. అండ్ ఈ రెగ్యులేటరీ క్రెడిట్స్ కూడా గెట్ డౌన్ టు $200 మిలియన్ within 2026, end of 2026. Analysts are expecting this number to get down to $200 million. అండ్ మేబీ లీజింగ్ ఏమైనా పెరిగిందా అంటే లేదు. లీజింగ్ సేమ్ ఉంది. 4 బిలియన్, 4 బిలియన్. ఎనర్జీ స్టోరేజ్ ఏమన్నా పెరిగిందా? 3 బిలియన్, 2.7 మిలియన్. ఓన్లీ లైక్ హౌ మచ్? 2.7 to 3.4 మేబీ ఒక 40% పెరిగింది. దట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ లెస్ దెన్ $5 బిలియన్ కదా! సో, సర్వీసెస్ ఏమైనా పెరిగినాయి అనుకుంటే 2.6 నుంచి 3.5 దాకా పెరిగింది. అంటే ఇటువైపు 25% గ్రోత్ ఉంది. సో, బట్ ఆబ్వియస్‌లీ కాస్ట్ ఆఫ్ రెవెన్యూ కూడా పెరుగుతుంది కదా! కాస్ట్ ఆఫ్ రెవెన్యూ 23 బిలియన్, 16 మిలియన్. సో, ప్రాఫిట్ మార్జిన్ 9 నుంచి 12కెళ్ళింది. సో, దట్స్ వై దిస్ వాల్యుయేషన్ ఈస్ నాట్ మ్యాచింగ్ వాట్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఫర్ దిస్ టెస్లా. టెస్లా $1.5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉందంటే రెవెన్యూ మినిమమ్‌లో మినిమమ్ $3-5 బిలియన్ నెట్ ప్రాఫిట్ ఉండాలి. ఆ రేంజ్‌లో నెట్ ప్రాఫిట్స్ లేదనుకోండి, ఐ డోంట్ థింక్ టెస్లా ఈస్ రియల్లీ వాల్యూడ్ ఎట్ $1.5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్. యాహ్! సో, దట్స్ ఆల్ ఐ హావ్ ఫర్ టెస్లా గైస్. అండ్ ఐయామ్ గోనా show my portfolio today, what happened in my portfolio. And so today my portfolio hit almost 660k and it get down to 59.85. So we got a gains around $500, so which is really good. And year last 2024 నుంచి 2025 దాకా I made 21% రిటర్న్. అండ్ ఒక పీక్ టైమ్‌లో ఇది 40%లో ఉంది రిటర్ను. బట్ 40% నుంచి 21% డౌన్ అయింది. సో, అందుకు నథింగ్ టు వరీ, బట్ ఐయామ్ స్టిల్ వెరీ బుల్లిష్ ఆన్ మై పోర్ట్‌ఫోలియో. మీరు చూసినట్లయితే రాబిన్‌హుడ్‌లో ఒక పీక్ టైమ్‌లో మై పోర్ట్‌ఫోలియో వెంట్ అప్ టు 40% రిటర్న్. ఇట్ గాట్ మీ అప్ టు 40% రిటర్న్ గైస్. బట్ నౌ ఇట్ కేమ్ డౌన్ టు 20-25% రిటర్న్. సో, am I still bullish on the same stocks? Yes, I'm going to buy more stocks. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం ఉన్నాం కదా! దాంట్లో అండర్ $10లో ఉన్న 3 స్టాక్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసరికి ఐయామ్ వెరీ బుల్లిష్ ఆన్ ఫూబో ఆల్మోస్ట్ 3% ఉంది నా పోర్ట్‌ఫోలియో వాల్యూలో. ప్రెజెంట్ 20% డౌన్ అయింది. ఐయామ్ గోనా బై ది స్టాక్ మోర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హానెస్ట్ కూడా
హానెస్ట్ అనే స్టాక్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్చర్ ఏవియేషన్. ఆర్చర్ ఏవియేషన్ అనేది థర్డ్ స్టాక్. దీస్ ఆర్ ద 3 స్టాక్స్ ఐఎమ్ వెరీ బుల్లిష్ అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ గోనా డబుల్ మై మనీ ఇన్ 2026. 2025 is not a good run for them because of tariffs and everything, but 2026 these stocks is going to skyrocket. That's what I believe for this. And ఇక్కడ చూసినట్టయితే నా పోర్ట్ఫోలియో ఒక పీక్ టైంలో ఇట్స్ వెంట్ ఆల్మోస్ట్ 40%, 40%కి వెళ్ళింది అండ్ now it was trading around like 31%. So that's totally fine. సో ఇది ఒక్క పోర్ట్ఫోలియో వచ్చేసరికి, బట్ ఐ లిటరలీ లాస్ లైక్ 10% because of this tariffs and everything. So that's totally fine. That's all I have for today, guys. If you want me to review any particular stock, please add the sticker code in the comment section. I'm going to review that stock. I'm going to talk about the stock. And thank you for watching and have a good night.